యేసు ప్రభువారా ఆయన ఎందుకండి మనకు చాలా మంది దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. అమెరికా దేవుడు మనకెందుకు, మాలమాదిగల దేవుడు మనకెందుకని యేసును నిష్కారణంగా ద్వేషించి వద్దనుకుంటున్నారు, కాదనుకుంటున్నారు. కానీ ప్రియ మిత్రులారా, సహోదరులారా, మీకు విన్నవించుకుంటున్న విషయం ఏమిటి అంటే, కులానికి ఒక దేవుడు ఉండడు, దేశానికి ఒక దేవుడు ఉండడు. ఆకాశంలో ప్రపంచమంతటికి సూర్యుడు ఒక్కడే ఉన్నట్టు మానవ జాతిని సృష్టించిన భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కడే భగవంతుడు మానవ పాప పరిహారము కొరకు బలి అయి రక్తము గార్చాడు. ఆయన యేసుగాక మరెవరు కాదు. యేసును నమ్ముతారో నమ్మరో మీ ఇష్టమే. మీకు ఎలాగైనా నమ్మాలని కాదు నేను చెప్పేది, కానీ పాప పరిహారము చేసేవాడు, జన్మ కర్మ పాపాల నుండి విడిపించేవాడు ఈ భూ ప్రపంచంలో ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. గనుక ఆలోచించండి, ప్రభువైన యేసు ద్వారా మాత్రమే జన్మకర్మ పాపాల నుండి విడుదల పొందుతాము, నిత్య నరకాన్ని తప్పించుకుంటాం, మోక్షానికి వెళ్తాం. ఆలోచించి మనుషులకు భయపడక, యేసు నమ్మితే ఎవరేమంటారు అని భయపడక ధైర్యముగా యేసును నమ్మగలిగితే మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడు మీ గట్టి కృప దయచేయును గాక. ఆమేన్.